అధ్యాయం 5. నేను ఆ వీధిని దాటి నాకు కావలసిన ప్రదేశానికి డ్రగ్ స్టోర్ వాళ్ళు సూచించిన మార్గంలోకి నాకు కావలసిన దాన్ని పొందేందుకు నడిచాను. వారు చెప్పిన ఒక్క సూచన కూడా తప్పకుండా స్పానిష్ జనాలు నివసించే లేక్ రాబర్ట్ రోడ్లోకి నడిచి గ్లాడీస్ హచిన్సన్ మెమోరియల్ లైబ్రరీకి చేరాను. ఏదైనా మనం తెలుసుకోవాలనుకుంటే దాన్ని మనం పుస్తకాల నుండి నేర్చుకోవచ్చు. చదవటం ద్వారా జాగ్రత్తగా పరిశోధించి కొద్దిగా సాధన చేస్తే మనం కత్తులు దోయవచ్చు. నైపుణ్యంతో యంత్రాలను విడదీసి సరిగ్గా బిగించనవచ్చు. ఎస్పరాంతో భాషను స్థానికుల్లో మాట్లాడనవచ్చు. నెవిల్ షూట్ పుస్తకాలన్నింటినీ స్పర్శించాను. అవన్నీ మహోన్నత వ్యక్తిత్వపు ప్రతిరూపాలు. ట్రస్టీ ఫ్రమ్ ద టూల్ రూమ్, ద రెయిన్బో అండ్ ద రోజ్. ఆ రచయిత తన వ్యక్తిత్వాన్ని ముద్రించారు. ప్రతి పేజీలోనూ మహోన్నతంగా. ఇంకా మనం కోరుకుంటే ప్రత్యేకంగా ఏకాంతంగా లైబ్రరీలో కూర్చుని చదువుతూ మన నిజ జీవితాల్లోకి ఆపాదించుకోవచ్చు. ఆ విశాలమైన గది యొక్క ప్రశాంతత, చల్లదనము అది నాకు ఏదో బోధించేందుకు అవకాశం కోసం చూస్తోంది అనుకున్నాను. నేను వేచి ఉన్నాను. ఇప్పుడు నేను సో యు గాట్ $1,000,000 పుస్తకాన్ని లాగాలని ప్రయత్నించకుండా ఉండలేకపోయాను. ఆశ్చర్యం గొలిపేలా ఆ టైటిల్ అసలు గ్రంథాలయంలోని గ్రంథాల జాబితాలోనే లేదు. ఒకవేళ కార్డు కేటలాగులో ఉండొచ్చేమోనని ఆశించి వాటిని కూడా గాలించాను. ఒకవేళ మీరు ఆకస్మికంగా ధనవంతులైతే ఏం చేయాలి అనే శీర్షికతో ధనము మరి ఆకస్మిక అనే పదాలతో తనిఖీ చేశాను. మరో సూచనతో ప్రయత్నించాను. నీ సమస్య అది కాదు. ఆ పుస్తకం నీవు కోరుతున్నది ఈ గ్రంథాలయంలో లేదు. ముద్రణలో ఉన్న పుస్తకాలలో వెతికాను. ఆ జాబితాలో అది ముద్రణలో కూడా లేదు. అసాధ్యం అనిపించింది. నేను ఉన్నట్టుండి సంపన్నుడిని కాగా లేనిది ఇంతమందిలో ఏ ఒక్కరూ ఆ పుస్తకం వ్రాసి ఉండకపోతారా అనిపిస్తోంది. స్టాక్స్, బాండ్స్, బ్యాంక్స్ వాటి గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే అది ఎలా అనుభూతి చెందటాన్ని గూర్చి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ అదృష్టాలు తడతాయి, ఏ చిన్న ప్రమాదాలు నా పాదాలను లాగేస్తాయి. ఈ సమయంలో ఎలాంటి రాబందులు నన్ను ఎగరేసుకుపోవాలనుకునే వారి నుండి రక్షించుకునేందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. దయచేసి ఎవరైనా నాకు మార్గదర్శకం చేయండి. ఆ కార్డు క్యాట్లాగ్ నుండి ఏ సమాధానం లేదు. నన్ను క్షమించండి మ్యామ్ అన్నాను. సార్, నేను నవ్వాను. ఆమె సహాయాన్ని అడిగాను. 4వ గ్రేడ్ నుండి అనుకుంటా. ఓ చెక్క పెన్సిల్కు డేట్ స్టాంపర్ బిగించటం చూస్తూనే ఉన్నా. అయితే ఈసారి మాత్రం ఆమె చేతిలో పెన్సిల్ స్టాంప్పై ఈనాటి తేదీ ముద్రించబడి ఉంది. నాకు ఒక సంపన్న వ్యక్తి జీవించటం ఎలా అన్న పుస్తకం కావాలి. ధనం ఎలా సంపాదించటం కాదు. ఓ వ్యక్తి చాలా సమృద్ధిగా ధనాన్ని పొందినప్పుడు ఎలా దాన్ని వినియోగించుకోవాలో నిర్దేశించే పుస్తకం ఏదైనా సూచిస్తారా? అలాంటి విచిత్రమైన అభ్యర్థనలు ఆమెకు పరిపాటేనని స్పష్టంగా గోచరిస్తోంది. బహుశా ఈ అభ్యర్థన కొత్తదేం కాదు. సిట్రస్ కింగ్స్, భూస్వాములైన లక్షాధికారులు ఫ్లోరిడాలో కోకొల్లలుగా ఉన్నారు. దృఢమైన దవడ ఎముకలు, తేనె కళ్ళు, భుజాల వరకు ఉన్న చాక్లెట్ అలల్లా ఉన్న శిరోజాలు, తనకంతగా పరిచయం లేని వారితో రిజర్వ్డ్గా ఉండే స్వభావంతో ఉన్న ఆమె తన తలపైకెత్తి ఎడమవైపు తన పరిజ్ఞానాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా నిలిచి, నేను ఈ విషయాన్ని ఓ పుస్తకంలో చదివి తెలుసుకున్నానులేండి. కుడివైపుకు క్రొత్త వాటిని వెతుకుతున్నట్లుగా ముఖం పెట్టింది. నాకు గుర్తుకు రావడం లేదు. అలాంటివి సంపన్నులు జీవిత చరిత్రలు అయితే ఎలా ఉంటుందంటారు? మన దగ్గర కెన్నడీ, రాక్ఫెల్లర్ పుస్తకాలున్నాయి. నాకు తెలుసు. ద రిచ్ అండ్ ద సూపర్ రిచ్ కూడా ఉంది. ఖచ్చితంగా నాకు కావాల్సిందేనని నేను అనుకోవటం లేదు. ఆకస్మికంగా వచ్చిన సంపదను ఎలా ఎదుర్కోవటం అనే పుస్తకం ఏదైనా ఉందా?
ఆమె తలను ఊపింది ఆలోచిస్తున్నట్టుగా, గంభీరంగా. ఆలోచించే వారంతా ఇదంతా ఉంటారా? ఆలోచించే వారంతా ఇంత అందంగా ఉంటారా? తన డెస్క్ పైనున్న ఇంటర్కామ్ తీసుకుని మృదువుగా మాట్లాడింది సారాజిన్. హౌ టు కోపస్ విత్ సడన్ వెల్త్ పుస్తకం మన వద్దేమైనా ఉందా? నేనెప్పుడు వినలేదు. ఇక్కడ హౌ ఐ మేడ్ మిలియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అనే పుస్తకం అయితే ఉంది. అది 3 కాపీలు ఉన్నాయి. నాకు కావాల్సింది అది కాదు. నేను కాసేపు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తాను. నమ్మశక్యంగా లేదు. ఆ పుస్తకం ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. అప్పుడు ఆమె నా బెడ్రోల్ వైపు దృష్టి సారించి ఓ క్షణం అదో రకంగా చూసి, మీరేమి అనుకోనంటే కాస్త మీ లాండ్రీ బ్యాగ్ నేలపై వదిలేస్తారా? ఇక్కడ ఫర్నిచర్కంతా కొత్తగా రంగు వేయించాము. అలాగే మ్యామ్, తప్పకుండా. ఈ పుస్తకాల అరల్లో నేను అన్వేషిస్తున్న జ్ఞానంతో కూడిన పుస్తకం ఏదో ఓ మూల కొలువై ఉంటుంది. నాకు కేవలం అవసరమైన తక్షణ సూచన ఒక పుస్తకం లేకుండానే నేను ఆలోచించటం. అది మూర్ఖులు ఇంకా వారి ధనము త్వరలోనే విడిపోతారు అని. విమానాన్ని ఆకాశం నుండి నేలకు దింపేప్పుడు అనేక మందిలో నేనొకరిని కావచ్చు. కానీ గ్లేడీస్ హచిన్సన్ లైబ్రరీలో ఈ క్షణం అదృష్టాన్ని ఆలింగనం చేసుకున్నది మాత్రం నేనొక్కడినే అనిపించింది. ఇది నిజంగా పొంతనలేని ఓ వైపరీత్యం. వ్రాత పని నా మనసును సదా ఆకర్షిస్తూనే ఉంటుంది. అయితే నేను ఉన్నట్టుండి ఇంత పెద్ద మొత్తాన్ని సజావుగా నిర్వహించగలనా అన్నదే నా సంశయం. మంచిది. ఖచ్చితంగా నా బలాలు బలహీనతలేవి కూడా మారిపోవని నాకు స్వయంగా తెలుసు. నా దృష్టిలో తుచ్చ అంశమైన ఓ బ్యాంకు అకౌంట్ అనేది ఓ సామాన్యమైన ఉల్లాసకరమైన విహారిగా జీవించాలనే ఆకాంక్షించే నా అభిమతాన్ని ఏమాత్రం మార్చలేదని నా అభిప్రాయం. మరో 10 నిమిషాలు కార్డు కేటలాగులు తలమునకలయ్యాక చివరి అదృష్టం దురదృష్టం అన్నీ చూసి ఇంక వదిలిపెట్టాను. నమ్మశక్యంగా లేదు. నేను కోరుకుంటున్న లాంటి పుస్తకం నిస్సందేహంగా ఏదీ లేదు. నేను సందేహంతో నన్ను మర్చిపోయాను. ఎండలోకి ప్రవేశించి నడక సాగించాను. ఫోటాన్లు, బీటా పార్టికల్స్ ఇంకా కాస్మిక్ కిరణాలు ప్రసరిస్తున్న కాంతిలో నర్తనమాడుతూ ఆ ఉదయపు టెండలో అది నాలోకే ప్రసరిస్తున్నాయి. నేను దాదాపు ఆ ఉదయపు కేఫ్ వద్దకు చేరాక నేను వాస్తవంలోకి వచ్చాను. నా బెడ్రోల్ లేదు. నిట్టూర్పుతో నేను వెనక్కి తిరిగి మరలా లైబ్రరీ వైపుకు నడిచాను. ఆ మధ్యాహ్నపు టెండలో ఇంకా ఆ కార్డు కేటలాగ్ వద్దకు వెళ్ళి ఆ లైబ్రరియన్తో సారీ అన్నాను. మీరు మర్చిపోలేదని నేను అనుకున్నానులేండి, ఆమె అంది. ఇంకా ఆమె గొప్ప విశ్రాంతిని అనుభూతించింది. ఈ వ్యక్తి చాకల మూటను నేనెక్కడ జాగ్రత్తగా దాచి ఉంచాలారా బాబు అన్న భావం నుండి నేను అనుకుంటుండగా ఆమె దానిని తన నోటితోనే చెప్పింది. సారీ తిరిగి అన్నాను నేను. ఈ వ్రాయబడిన అన్ని పుస్తకాలతో పాటుగా వ్రాయబడేందుకు ఎన్నో పుస్తకాలు ఎదురు చూస్తున్నాయి. చిటారు కొమ్మల్లో పండిన జామ పళ్ళలా ఆ పొడవాటి పలుచని కొమ్మలనెక్కి ఆ పళ్ళనందుకోవటంలో ఉన్న ప్రయాసను ప్రక్కన పెడితే ఆ పళ్ళు మాధుర్యం ముందు అన్నీ దిగదుడిపేగా. మరి టెలివిజన్ మాట ఏంటి? అది కూడా పసందుగా ఉంటుందా? లేక జన సమూహాలంటే నాకున్న భయం, క్రౌడోఫోబియా నా రచనా ప్రచారంలో తీవ్రతరమవుతుందా? నా కోసం ఓ విమానం ఎదురు చూస్తూ చెట్ల మీదుగా ఆకాశంలోకి విహంగంలా నన్ను ఎత్తుకెళ్ళకపోతే నేను జనసమూహాల బారి నుండి ఎలా రక్షించుకోగలను? నేను విమానాశ్రయం వైపు దారి తీశాను. విమానం నడిపే ప్రతి పైలట్ ఓ అపరిచిత ప్రదేశానికి వెళ్ళినప్పుడు తమ స్వగృహంలో భావించేది విమానాశ్రయాన్నే. చిన్న విమానాలు నేలపైకి దిగేటప్పుడు, పైకి ఎగిరేటప్పుడు అనుసరిస్తున్న మార్గాన్ని బట్టి నేను ఆ ప్రదేశాన్ని కనిపెట్టాను. నిజానికి నేను విమానం తుది మలుపు తిరిగే స్థలానికి సమీపంలోనే ఉండటం వల్ల విమానాశ్రయానికి సునాయాసంగా నడవగలిగే దూరంలోనే ఉన్నాను. ధనం విషయం ఒకటైతే అశేష పాఠక సమూహాల గుర్తింపు ఎప్పుడైనా ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు అప్పుడు ఎలాగూ అది సెలబ్రిటీ కాదు కదా, కీర్తి కాదు కదా,
కాస్త సరదాగానే ఉంటుందేమో కానీ దానికి అంతే. లేకపోతే ఈ టెలివిజన్ వాళ్ళ పుణ్యమా అని మనం వెళ్ళిన ప్రతి చోట ప్రతి ఒక్కరూ మనల్ని గుర్తుపట్టి, మీరు నాకు తెలుసు చెప్పండి, మీరే కదా ఫలానా పుస్తకం రాసిందని ఊపిరాడనీయకుండా వేధిస్తుంటే ఎలా ఉంటుంది? పట్టపగలు ప్రజలంతా వెలుగులో తమ దారిన తాము నడుచుకుంటూనూ వాహనాలు నడుపుకుంటూనూ చూడకుండా వెళ్ళిపోతున్నారు. నేను ఇప్పుడు పూర్తిగా కనిపించిన ఓ భాగంలో ఉన్నాను. వారికి నేనెవరో తెలీదు. విమానాశ్రయం వైపు బెడ్రోల్ చుట్టను పట్టుకుని నడిచి వెళ్తున్న అనామక వ్యక్తిని. ఏ పని చేసినా చుట్టుప్రక్కల వారు అదే పనిగా చూడవలసిన అవసరం లేని ఓ సాధారణ పౌరుడిని. ఎవరైనా ప్రఖ్యాతిగాంచినప్పుడు ఈ అద్భుతమైన ప్రత్యేక స్వేచ్ఛార్హతను కోల్పోతామని గ్రహించాలి. ఎవరైనా ప్రఖ్యాతిగాంచినప్పుడు ఈ అద్భుతమైన ప్రత్యేక స్వేచ్ఛార్హతను కోల్పోతామని గ్రహించాలి. అయితే సాధారణంగా రచయితలకు ఇది వర్తించదు. ఓ రచయిత రచనలు అశేష పాఠకలోకం చదువుండొచ్చు, లేదా వారి పేరు తెలుసుండొచ్చు. అయినప్పటికీ అన్ని చోట్ల వారికి గుర్తింపు ఉండదు. నటీనటులు, యాంకర్సు అలా కాదు. వారిని అందరూ గుర్తిస్తారు, చుట్టుముడతారు జనాలు. కానీ రచయితలు తప్పించుకోగలుగుతారు. ఒకవేళ ఎప్పటికైనా అలా ప్రజాదరణ పొందితే నేను బాధపడతానా? అవునన్నదే నా ఖచ్చితమైన సమాధానం. నా పూర్వజన్మలో బహుశా ప్రఖ్యాతిగాంచిన జీవితాన్ని చవిచూశానేమో మరి. అది ఆకర్షణీయమైన అద్భుతమైన జీవితంగా కంటికి కనిపించినంతగా ఉండదని నా అంతరం నన్ను హెచ్చరిస్తుంటుంది. అది ఆకర్షణీయమైన అద్భుతమైన జీవితంగా కంటికి కనిపించినంతగా ఉండదని నా అంతరం నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. టెలివిజన్ కార్యాలయానికి వెళ్ళానంటే దానికి చింతించాల్సి ఉంటుందని. అదుగో బేకన్ విమానాశ్రయాన్ని రాత్రి వేళల్లోనూ గుర్తించేలా తెలుపు ఆకుపచ్చ రంగు గ్లాస్ లైట్ గుండ్రంగా తిరుగుతూ వెలుగుతోంది. ఎయిరాంకా ఛాంపియన్ విహంగంలా గాల్లోకి లేచింది. అలాగే 1946 మోడల్ 2 సీట్లతో ఉండే పెయింట్ అండ్ ఫ్యాబ్రిక్ ట్రైనర్ విమానం తోకతో కాకుండా ముఖం ముందు వీటితో పైకి ఎగిరింది. నేనింతకు ముందే విమానాశ్రయాన్ని చూడనప్పటికీ అది నాకు నచ్చింది కొద్దిగా. కేవలం దాని చాంపు నమూనా చూసేసరికి నేను కాస్త కీర్తి గడించాక నా ప్రియమైన ఆత్మ సహచరికై వెతికితే ఎలా ఉంటుంది? తక్షణమే సమాధానం దూసుకువచ్చింది. ఆ ఆలోచన మానుకో. ఆమె నిన్నుగా ప్రేమిస్తోందా లేక నీ సంపాదన అని ఎన్నటికీ తేల్చుకోలేవు రిచర్డ్. ఇదంతా ఒక ఉచ్ఛ్వాసను నిశ్వసించేలోగా జరిగిపోయి జ్ఞాపకం కూడా చెదిరిపోయింది. అయితే రెండో సమాధానం మాత్రం ఎంతో అర్థవంతంగా ఉండి నిజానికి నేను దానిని మాత్రమే విన్నా. ముగ్ధ మనోహరమైన నా బంగారు ఆత్మ సహచరి ఆమె ఒక ఊరు నుండి మరో ఊరికి తిరుగుతూ ఆవులు మేసే గడ్డి మైదానాల్లో పాతకాలపు బైప్లేన్తో విహరించే కుర్రాడి కొరకు అన్వేషిస్తోందా? నా అవకాశాలు ఆమెను కనుగొనేందుకు నేనున్నానని ఆమెకు తెలిసే వరకు పెరగవు కదూ. ఇక్కడొక ప్రత్యేక అదృష్టం ఈ క్షణంలో యాదృచ్ఛికంగా తప్పక ఆమెను నేను కనుగొనే అవసరం కలగాలి కదూ. ఈ విధంగానే ఆ యాదృచ్ఛిక విషయంగా నా చిరకాల సహచరిగా సరైన టీవీ షో చూసి సరైన కాలంలో కలిసేలా చేయదా? ఆ టీవీ షో మేం ఎలా కలవాలో చిత్రిస్తుందేమో. ఆ తర్వాత ప్రజలు గుర్తింపు సమసిపోతుందిలే. ఓ వారం పాటు రెడ్ ఓక్ అయోవాలో లేదా ఫోనిక్స్లోని దక్షిణ ఎడారిలోని ఎస్ట్రెలా సెయిల్ పోర్టులో తలదాచుకుంటే నా ఏకాంతాన్ని, నా ఆత్మ సహచరిని రెండింటినీ సమానంగా ఆనందంగా అనుభూతి చెందుతాను కదా. అదేమంత చెడ్డగా ఉండదు కదా. నేను విమానాశ్రయపు ఆఫీసు గది తలుపు తీశాను. హాయ్, ఈరోజు మీకోసం మేమేమి చేయగలం అడిగిందామె కౌంటర్లో. ఇన్వాయిస్లు వ్రాస్తూ ఆమె కళ్ళు చెదరగొట్టేలా నవ్వుతోంది. ఆ ప్రశ్న, ఆ నవ్వుల మధ్య ఆమె నా హల్లోను ఆపేసింది. నాకు తెలియలేదు ఏమి చెప్పాలో. నేనెలా చెప్పాలి? నేను విమానయాన సిబ్బందిలో ఒకనని. అది ఆ విమానాశ్రయం బెకన్, ఇంకా హాంగర్, ఏరోంకా, ఇంకా ఏరోనాటికల్ విధానాలైన స్నేహితత్వపు
పలకరింపులైన హాయ్ లాంటివన్నీ నా జీవితంలో భాగాలని, అవన్నీ ఇప్పుడు ఎంతో కాలంగా జార విడుచుకున్నానని, అయితే నేను చేసిన ఓ పని వల్ల దీన్ని ఖచ్చితంగా నేర్చుకున్నానని చెప్పలేనని. ఎందుకంటే ఈ భూతలంపై నాకున్న ఏకైక ఆవాసం ఇదేనని నాకు తెలుసు కనుక అది ఆమెకు నేనెలా చెప్పగలను? ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు? మనకు సుపరిచితమైన ప్రేమించే గృహం మనం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మన కళ్ళెదుట ఉంటుందని చెప్తుందా? లేదా నేను చిరకాలంగా వేచి చూస్తున్న నా జీవన సహచరి తనకు తెలుసని చెప్తుందా? లేదా తలుపు తెలుపు బంగారు వర్ణాల ట్రావెల్ ఎయిర్ నుండి గంట క్రితం దిగిన ఓ వ్యక్తి, ఓ యువతి పేరు, చిరునామా నా కోసం వదిలి వెళ్ళారని చెప్తుందా? లేదా $1,40,000 తెలివిగా వినియోగిస్తూ చేయవలసిన పనుల ప్రణాళికలు, వాటిని సమర్థవంతంగా నిర్వహించటం గురించి చెబుతోందా? మీరు ఏ విధంగా సహాయం చేయగలరో నాకు అసలు తెలియటం లేదు. నేనేదో కోల్పోయాననిపిస్తోంది. విమానశాలలలో ఏవైనా పాత విమానాలు ఉన్నాయా అన్నాను. జిల్ హండ్లీస్ పోర్టర్ ఫీల్డ్ ఉందక్కడ. అది చాలా పాతది. చెట్ డేవిడ్సన్, టైగర్ మాత్, మోరిస్ జాక్సన్ వాకో కూడా ఉంది. అయితే ఆయన దాన్ని టీ హాంగర్లో ఉంచి తాళం వేశారు. నవ్విందామే. చాంప్స్ బాగా పాతవైపోతున్నాయి. మీరు ఏ రొంక చాంప్ ప్రయత్నించకూడదు అందామే. యావత్ ప్రపంచంలోని అత్యుత్తమ విమానాల్లో అదొకటి అన్నాను. ఆమె కళ్ళు విశాలంగా చేసి చూసి, లేదు, నేను సరదాగా అన్నానులే. మిస్ రీడ్ ఎన్నటికీ తన చాంప్స్ను అమ్ముతారని నేను భావించటం లేదు అంది. నన్ను కొనుగోలుదారుని భావించిందేమో. ఓ అపరిచిత వ్యక్తి వద్ద $1 మిలియన్ ఆస్తి ఉంటుందని ప్రజలు ఊహించరంటారా? ఆమె మళ్ళీ రసీదులు నమోదు చేయటంలో మునిగిపోయింది. తన బంగారు కళ్యాణపు టొంగరం నా దృష్టిని ఆకర్షించింది. ఓ నిమిషం, నేను విమానశాలను పరిశీలించవచ్చా అన్నాను. తప్పకుండా. మెకానిక్ చెప్స్ భోజనానికి వీధిలోకి వెళ్ళాడు. అతను వస్తే అక్కడే ఉంటాడు చెప్పిందామె. ధన్యవాదాలు అన్నాను. నేను హాలు గుండా వెళ్ళి చివరికి విమానశాలలో ప్రవేశించే ద్వారాలు తెరిచాను. ఇది నిజంగా స్వగృహమే. ఫ్యాక్టరీ రెడ్ మరీ సెస్నా 172కి దాని వార్షిక తనిఖీ జరుగుతోంది. ఇంజన్ మూత తీసి స్పార్క్ ప్లగ్ బయటకు లాగి ఆయిలింగ్ చేస్తున్నారు. వెండి రంగుపై నీలి గీతలున్న ఓ బీచ్ బోనాంజా పొడవాటి పసుపు రంగు జాక్స్పై దాని ల్యాండింగ్ గేర్ పరీక్ష కోసం నిలిపి ఉంచబడింది. ఎస్ఆర్ బెట్ లైట్ ప్లేన్స్. నాకు అవన్నీ తెలిసినవే. వారు నాకు వాటి గురించి కథలు చెప్తారు. నేను వారికి చెప్తాను. తిరిగి ఆ నిశ్శబ్దంలో ఉన్న విమానం నిలిపి ఉంచే స్థలంలో కూడా కీకారణ్యంలో ఉండేలాంటి సున్నితమైన ఉద్రిక్తత, అపరిచిత భావాలతో పరిశీలించే కళ్ళు, చేష్టలు ఉడిగిపోయి ఊపిరి బిగబట్టి గమనించటం. అదే సన్నని ప్రకంపన. అక్కడ ఒక పెద్ద గ్రమ్మన్ విడ్డియన్ ఎంపీఎన్ తన 300 హార్స్ పవర్ రేడియల్ ఇంజన్స్తో కొత్తగా బిగించిన ఏకైక ఎండ్ స్క్రీన్తో, రెక్కల అంచులపై వేలాడుతున్న అద్దాలతో పైలట్ నీటిపై వాలేటప్పుడు కూడా తన విమానపు వీల్స్ను పరిశీలించగలిగేలా ఉంది. ఎప్పుడైతే ఒకరు నీటిపై దిగుతారో ఆ చక్రాలతో చిందే నీరు అనేక చిన్న అద్దాల వలె ఆంఫీబియన్ పైలట్లకు దర్శనమిస్తుంది. నేను విడ్జ్ ప్రక్కగా నిలబడి దాని కాక్పిట్లోకి తొంగి చూశాను. నా చేతులు మర్యాదపూర్వకంగా నా వెనక కట్టి ఉంచుకున్నాను. ఏవియేషన్లో ఏ ఒక్కరూ తమ విమానాలను కొత్త వాళ్ళు తమ అనుమతి లేకుండా స్పర్శిస్తే సహించరు. ఎందుకంటే ఎంతో ఆసక్తితో ఉన్న ఓ అపరిచితుడు దారిలో వెళ్తున్న మరొకరి భార్యను స్పర్శించి తానెలా ఫీల్ అవుతోందా అని గమనించినట్లుగా భావిస్తారు. విమానాలు వాటితో అనుసంధానమై తన పైలట్ను కాక వేరొకటి తమను స్పర్శించడాన్ని సహించలేకపోవచ్చు. న్యాయ విరుద్ధమైన ఆ సాన్నిహిత్యానికి అవి దెబ్బతినవచ్చు. అవి మానవుని అత్యుత్తమ మేధోస్థితికి ప్రతిరూపాలు కదా. హాంగర్కి వెనక ద్వారానికి ప్రక్కన టైగర్ మాత్ నిలిచి ఉంది. మిగతా అన్ని విమానాలతో పోలిస్తే దీనిపై రెక్క గుంపులో ఉన్న స్నేహితుడిని గుర్తుపట్టేందుకు
ఊపే హ్యాండ్ కర్చీఫ్ లాగుంటుంది. ఆ రెక్కపై రంగు షిమోడా విమానపు రంగుల్లా ఉన్నాయి. అది తెలుపు బంగారు వర్ణాలతో పెయింట్ చేయబడి ఉంది. ఇంకా దగ్గరకు వచ్చేసరికి నన్ను ఆకట్టుకుని నా చిక్కుల మార్గం నుండి తన రెక్కలతో ఇంకా తోకతో కొనుగోలు చేయవలసిన సరంజామాతో ఇంకా ఎక్కువగా నేను ఆ యంత్రపు రంగుకు అక్కడ చిక్కుపడిపోయాను. హోవీల్యాండ్ మాత్స్ చరిత్రలో బాగా జీవించిన వారు స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వారు నాకు హీరోలు. వారు టైగర్ మాత్, జిప్సీ మాత్, ఫాక్స్ మాత్లలో ఇంగ్లాండ్ నుండి ప్రపంచాన్నంతా చుట్టినవారు. అమీ లారెన్స్, డేవిడ్ గార్నెట్, ఫ్రాన్సిస్ చిచెస్టర్, కాన్స్టెన్, షాక్లిన్, నెవిల్ షూట్ తానే ఆ పేర్లన్నీ విమానాలతో సాహసోపేత కృత్యాలు చేసిన వారు. ఇది నన్ను తన ప్రక్కగా ఆపేసింది. ఎంత అందమైన చిన్న బైప్లేన్, మొత్తం తెల్లని తెలుపు బంగారు వర్ణపు చెవరాన్స్ 10 అంగుళాల వెడల్పున బాణపు గుర్తుల్లా ముందుకు సూచిస్తున్న తిరగేసిన వి ఆకారంతో ఉన్న బంగారు చారలు రెక్కల నిండుగా అడ్డంగా వ్యాపించి ఆకాశంలో దూసుకుపోతున్నట్లుగా ఉన్నాయి. అక్కడ ఆ విమానం బయట ఇగ్నిషన్ స్విచ్లు బిగించబడి ఉన్నాయి. అది చాలు. ఇంకా ఒకవేళ దాని నమ్మకమైన ఖచ్చితమైన పనితీరుకు అవును, కాక్పిట్ నేలపై ఒక గొప్ప బ్రిటిష్ మిలిటరీ దిక్సూచి. నేను చాలా కష్టంగా నా చేతులను వెనుకకు కట్టుకుని ఉంచుకున్నాను. అది చాలా అందమైన యంత్రము. ఇప్పుడు రడ్డారు పెడల్స్ బిగించి పట్టుకు ఉన్నాను. మీకు ఆ విమానం నచ్చింది కదూ? నేను కెవ్వుమని అరవబోయాను. అతడలా మొదలుపెట్టేసరికి ఆ వ్యక్తి అర నిమిషం పాటు అక్కడ నిలబడి షాప్ టవల్తో తన చేతులకున్న ఆయిల్ గ్రీజు మరకలను తుడుచుకుంటూ తన మాత్ను పరిశీలిస్తున్న నన్ను గమనించాడు. నచ్చటమా? అది చాలా బాగుంది అన్నాను. ధన్యవాదాలు. చక్రాల దగ్గర నుండి దాన్ని పునర్నిర్మించి 1 సంవత్సరం అయింది ఇప్పటికీ అన్నాడు. నేను దాని ఉపరితలాన్ని దగ్గరగా గమనిస్తే అక్కడక్కడ దోషరహితమై ఉన్న రంగు కలగలిసిన పెయింట్ ఉంది. సైకోనైట్లో ఉందే. చక్కగా చేశారు అన్నాను. అదే మా మధ్య పరిచయానికి అవసరం. అజ్ఞానం. ఒకరు ఒకే రోజులో గ్రేడ్ ఏ కాటన్కి విమానాల్లో వాడే సైకోనైట్ డాక్రన్ క్లాత్కి భేదాన్ని గురించి చెప్పలేరు. మీరు ఆ దిక్సూచిని ఎక్కడ కనిపెట్టారు అడిగాను. ఆయన నవ్వాడు. తనలోని ఆనందాన్ని నేను గుర్తించాను. అలబమాలోని డోథన్లో ఒక సెకండ్ హ్యాండ్ స్టోర్లో దాన్ని కనుగొన్నానంటే మీరు నమ్ముతారా? అది 1942 నాటి అసలైన రాయల్ ఎయిర్ ఫోర్స్ దిక్సూచి. $7.50 కొన్నాను. అది ఇక్కడికి ఎలా వచ్చిందో మీరు ఊహించి చెప్పగలిగితే నేను ఇక్కడికి వచ్చిన సంగతులు చెప్తాను. అతను మాట్లాడుతుండగా మా మాప్ చుట్టూ తిరిగాము. అతను చెప్తుంటే నేను వింటూ ఉన్నాను. ఇంకా మేమలా నడుస్తుండగా నాకు తెలిసిన నా గతం అంతా నాకు గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసిన నాటి నుండి నేను విమానాలకు అత్యంత సాధారణ జీవితానికి ఆకర్షితమవుతున్నాను. ఏదో అంతః ప్రేరణతో నా విమానాన్ని అమ్మేసి ఇంకా దాంతో నిన్నటికే బంధాలు తెంచుకుని నాకు తెలియని నా ఆత్మ సహచరి కోసం అన్వేషణ మొదలుపెట్టానా? అక్కడ హాంగర్తో అది ఒకవేళ నా ప్రపంచం ఒక మ్యూజియంగా మారిపోతానా? లేదా ఒక పాత ఛాయాచిత్రంలా ఓ చిన్న తెప్ప నీటి అలలపై తేలియాడుతూ మెల్లగా నిశ్శబ్దంగా దూరమైపోయినట్లు నిదానంగా గతంలోకి జారిపోయాను. నేను తల ఊపాను. చిరాకు పడ్డాను. ఆ మెకానిక్ నన్ను కదిలించటంతో ఆ మాత్ అమ్మకానికి ఉందా? చెఫ్స్ అడిగాను. అతను నన్నంతగా పట్టించుకోలేదు. కానీ ప్రతి విమానము ఇక్కడ అమ్మకానికే ఉంటాయి. వారు చెప్పిన ధరకే అమ్మేందుకు. నేను విమాన మెకానిక్ను మాత్రమే, ఎగిరేవాడిని కాను. అయితే ఆ మాత్ను మాత్రం చాలా మంచి ధర వస్తేనే అమ్మదలిచాను. నేను చెప్తున్నాగా. నేను గొంతు కూర్చుని విమానం క్రింద పరిశీలించాను. ఆ క్రింద దాని బాడీపై కానీ నేలపైన కానీ ఎక్కడ ఒక ఆయిల్ మార్కైనా లేదు. ఒక విమాన మెకానిక్ చేత పునర్నిర్మించబడిన విమానం. అప్పటి నుండి హాంగర్లోనే ఉంది ఆ మాత్.
ఒక ప్రత్యేకమైన నిర్మాణమే కనుగొంటే నేను ఎగరకుండా ఒక నిమిషం కూడా ఆగలేను. నేను దేశమంతా ఈ మార్పులో తిరిగేస్తాను. నేను ఈ విమానం వేసుకునే టెలివిజన్ ముఖాముఖీలకు వెళ్తాను. ఇంకా ఆ మార్గ మధ్యంలో నా ఆత్మ సహచరిని కనుగొంటానేమో. నేను నా బెడ్ రోల్ను నేలపై వేసుకుని కూర్చున్నాను. దానిపై అది చప్పుడు చేసింది. నేను కూర్చోగానే ఎంత సొమ్మైతే అతనికి చాలా ఎక్కువ ధరలా కనిపిస్తుంది. అతనికి ఈ మ్యాథ్కి సరితూగేలా. చేట్ డేవిడ్సన్ లంచ్ కోసం గంటన్నర ఆలస్యంగా వెళ్ళాడు. నేను లాగ్ బుక్స్, మాన్యువల్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ మేం, మీ వద్ద టెలిఫోన్ ఉందా లేదా అడిగాను. తప్పక ఉంది, కానీ లోకల్ కాల్ వరకైనా కాదు. పే ఫోన్ తలుపు బయట ఉంది సార్. థ్యాంక్ యూ, మీ చిరునవ్వు చాలా మధురంగా ఉంది అన్నాను. థ్యాంక్ యూ సార్. ఒక మంచి సాంప్రదాయం, కళ్యాణపు ఉంగరం. నేను న్యూయార్క్లో ఉన్న ఎలెనార్కు కాల్ చేసి నేను టెలివిజన్ షోలు చేయడానికి నా అంగీకారాన్ని తెలిపాను.